హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ట్రెడిషన్. ఈరోజు మరొక హెల్దీ కేక్ చూపించబోతున్నాను. రాగి చాక్లెట్ కేక్. నో మైదా, నో షుగర్, నో ఘీ, నో ఆయిల్. హెల్దీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా తినచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, సాఫ్ట్గా, స్పంజీగా. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే అరకప్పు బెల్లం వేసుకోవాలి. పావు కప్పు నీళ్లు కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మీకు ఈ విధంగా బెల్లం కరిగించడం కాస్త కష్టం అనిపిస్తే పొయ్యి మీద పెట్టుకొని కరిగించేసినా సరిపోతుంది. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ బెల్లం పాకాన్ని వడకట్టేసుకోవాలి. ఏదైనా నలకలు కనుక అవి ఉంటే పోతాయని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న సిరప్ని మళ్ళీ అదే గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని పావు కప్పు కరిగించిన వెన్న వేసుకోవాలి. మీరు వెన్న ప్లేస్లో ఆయిల్ వాడచ్చు, నెయ్యి కూడా వాడుకోవచ్చు. అలాగే పావు కప్పు పెరుగు. అస్సలు పుల్లటి పెరుగు వాడకండి, నార్మల్ పెరుగే వాడండి. పెరుగు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి, చల్లగా ఉండకూడదు. మొత్తం ఇవన్నీ కూడా ఈ విధంగా కలిసి క్రీమీగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని అరకప్పు గోధుమ పిండి, అరకప్పు రాగి పిండి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకే వేసాను. పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని వీటన్నిటినీ కూడా జల్లించేసుకోవాలి. మీరు ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేసినా ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఏవైనా ఉండలు ఉన్నా, నడకలు ఉన్నా ఈ విధంగా జల్లించేసుకుంటే పోతాయి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ముందుగా మొత్తం ఈ బెల్లం పాకంలో ఈ మిశ్రమం అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. అరకప్పు పాలు తీసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అయితే పాలు మరిగించి పూర్తిగా చల్లారాలి. రూమ్ టెంపరేచర్లో ఉండాలి పాలు అనేవి. ఆ పాలను మాత్రమే వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా ఉండాలి. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. పాలు ఏ మాత్రం ఎక్కువ అయినా సరే బేక్ చేసినప్పుడు కేకు అనేది తొందరగా ఉడకదు. కాబట్టి అరకప్పు పాలు అనేవి సరిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఎలాగా మనం చాక్లెట్ కేకే రెడీ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది సరిపోతుంది. నేను ముందుగానే కేక్కి సరిపోయినంత బౌల్ తీసుకొని దానికి నూనె అప్లై చేసేసుకొని అడుగున బటర్ పేపర్ అనేది వేసేసాను. ఇప్పుడు ఇందులో ఈ కేక్ బ్యాటర్ అంతా వేసేసిన తర్వాత ఒక 2 సార్లు కనుక ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. అప్పుడు పైనుంచి సన్నగా తరిగిన బాదం పప్పుని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ బాదం పప్పులో జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ముందుగానే దలసరిగా ఉన్న గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ముందే లో ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మౌల్డ్ని పెట్టేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది. కేక్ను బేక్ చేసినప్పుడు కూడా మధ్యలో మూత తీస్తూ చెక్ చేస్తే బేక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి 45 నిమిషాలకి అలారం సెట్ చేసుకొని అప్పుడు చెక్ చేసుకొని ఇంకా కుక్ అవ్వలేదు అనిపిస్తే మరొక 10 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే 45 నిమిషాలకే బేక్ అయిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత డీమాల్ చేసేసుకొని పీసెస్ కింద కట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే రాగి చాక్లెట్ కేక్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.